ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమైన నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అనగా, నీ కోరిక ఆయన నెరవేర్చును. నీ మొర్ర ఆలకించి ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు అనుకుంటున్న పనులు జరగక, నీవు కోరుకున్నది ఏది కూడా నీకు దక్కక, నీ జీవితంలో నీ ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోయాయని నీవు రోధిస్తూ ఉన్నావు. ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు చక్కటి వాక్కును, వాగ్దానమును, భరోసాను నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన నీ ప్రతి కోరికను కూడా నెరవేరుస్తారట. నీ ప్రతి విజ్ఞాపనను కూడా ఆయన ఆలకించి నీవున్న సమస్యల ఊబిలో నుంచి నిన్ను రక్షిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నీవు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరికి దేవాది దేవుడు ఇట్టి స్థితిని కలుగ చేస్తాను అని చెప్తూ ఉన్నారంటే, నీవు దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ ఉన్న ఎడల జీవాధిపతి అయిన దేవాది దేవుడు తప్పకుండా ఆయన ప్రతి సంకల్పమును కూడా నీ జీవితంలో నెరవేరుస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవు అనుకుంటూ ఉన్నావు, నేస్తమా, నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని అందలి భయభక్తులతో బ్రతుకుతూ ఉన్నాను, కానీ నా విజ్ఞాపన ఏమీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం లేదేమో, నా ప్రార్థన ఏదీ కూడా నాకు ఫలితమునిచ్చుటలేదు అని నీవు వాపోతూ ఉన్నావు. కానీ నీవు ఆయన యందలి భయభక్తులతో బ్రతుకుట నిజమైతే నీ ప్రతి కోరికను ఆయన తప్పక నెరవేరుస్తారు. ఆలస్యము అవ్వచ్చు, కానీ దేవుడు దానిని అద్భుతముగా నీ జీవితంలో ఒక వరముగా నీకు ప్రసాదిస్తారు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కారు. ఎవరైతే తన యందలి భయభక్తులతో జీవిస్తూ ఆయన సహాయము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో తప్పకుండా దేవుడు వారికి ఆయన మహిమలో నుంచి ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు, ఉన్నతమైన మేలులను నీకు కలుగచేస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని యందలి భయమును భక్తిని నీవెన్నడూ కూడా విడిచిపెట్టి తిరగకూడదు. ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ నీవు బ్రతుకు. నీ జీవితము ఎంతవరకు నీవు ఏ విధముగా అయితే కంకణము కట్టుకొని జీవిస్తూ ఉన్నావో ఇక ముందు కూడా నీవు అలానే జీవించు. త్వరలోనే దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తారు. నీవున్న ప్రతి విధమైన సమస్యల నుంచి కూడా నిన్ను ఆయన రక్షించి విడుదలను అనుగ్రహించి సంతోషముతోనూ సమాధానముతోనూ నెమ్మదితోనూ నింపి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మీ బిడ్డ ఎంతో ఆశతో నాయన, మీ అందరి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ నాయన, మీ తట్టు చూచి నాయన ఆ బిడ్డ జీవిస్తూ ఉండగా నాయన, మీరు ఇచ్చిన వాగ్దానమును బిడ్డ జీవితంలో నెరవేర్చమని, కుటుంబంలో నెరవేర్చమని, మీ మేలులతో హృదయాన్ని తృప్తిపరిచి జీవింపచేయమని మీ కాళ్ళు పట్టు వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా. మా ప్రియుల కుటుంబాల్లోనైనా బిడ్డలకు చక్కని విద్యాభ్యాసమును అనుగ్రహించండి తండ్రి. జ్ఞానమును ప్రసాదించండి దేవా. నాయన, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు ప్రసాదించండి నాయన. వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన చక్కని వివాహములు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కని గర్భఫలములు అనుగ్రహించండి దేవా. మా ప్రియుల కుటుంబాల్లో అందరికీ కావలసిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.